జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అందరికీ నమస్కారం. నిన్న పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల పైన ప్రజలపైన మోపబడుతున్నటువంటి భారాన్ని నిరసిస్తూ ఒక వీధి నాటకాన్ని ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు వినూత్న రీతిలో నిరసన తెలపడానికి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేసేటువంటి విధంగా వీధి నాటకాన్ని ఒకటి ప్రదర్శిస్తే తిరుపతిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క కూటమి పార్టీల నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అవాస్తవాలను మాట్లాడుతున్నారు ప్రజల్లోకి వచ్చి. వాస్తవానికి 2019-2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారే కరెంటు ఛార్జీలు పెంచారు, మేమేమీ పెంచలేదు, మాకు సంబంధం లేదనేటువంటి బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఈ వార్తను కానీ గమనించినట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలను పెంచము అని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వార్త. కేవలం ఈ వార్తే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో పాల్గొన్నటువంటి బహిరంగ సభల్లో, వారి యొక్క పార్టీ మహానాడు కార్యక్రమంలో, పార్టీ కార్యకర్తలతో సమావేశమైనటువంటి టీవీ కాన్ఫరెన్సుల్లో ప్రతి ఒక్క చోట కూడా కరెంటు ఛార్జీలను పెంచేటువంటి ప్రసక్తే లేదని ఘంటాపదంగా చెప్పడము, మరి వారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు ఆ యొక్క వార్తా కథనాలను విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా సమావేశాన్ని నిర్వహించి పెరిగినటువంటి కరెంటు ఛార్జీలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భారమే ఇప్పుడు ప్రజల మీద పడుతుందని పొంతన లేనటువంటి సమాధానాలు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం. అయ్యా, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామంటే కారణం మీరు పదే కరెంటు ఛార్జీలను పెంచము అని చెప్పారు. మరి స్మార్ట్ మీటర్లను నారా లోకేష్ గారు నెల్లూరులో అయితే ప్రజలందరికీ పిలుపునిచ్చారు, తగలబెట్టండి, ధ్వంసం చేయండి అని చెప్పి మాట్లాడారు నారా లోకేష్ గారు. మరి మీ యొక్క అప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాల్సిందిగా స్టే తీసుకురావడం కూడా జరిగింది. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లని ఆపారా? దాదాపు 56 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను మొదటి విడతగా మీరు వినియోగదారులకు అమర్చాలని చెప్పేసి సిద్ధపడింది వాస్తవం కాదా? ప్రజలకి ఎక్కడ కూడా వాస్తవాలను తెలియనియకుండా కేవలం గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పడం ఏ రకంగా మీ అందరికీ చెల్లుబాటు అవుతుంది? మీరు ఈ వార్త చూసినట్లయితే గత ఫిబ్రవరి నెల 21వ తారీఖున టారిఫ్ ప్లాన్లను విద్యుత్ నియంత్రణ మండలి విడుదల చేసినటువంటి పరిస్థితి, తిరుపతిలోనే ఈ యొక్క కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి. దీని సారాంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీల కోసం ట్రూఅప్ మరియు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇదివరకే 15,485 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపినటువంటి చంద్రబాబు సర్కారు ఇప్పుడు సమయాన్ని బట్టి, అంటే ఏ టైంకి కరెంటు వాడితే ఏ మేర ఛార్జీలను విధించాలో కూడా దానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి కూటమి ప్రభుత్వం అన్నమాట. అంటే యాక్చువల్ గా ఇది గతంలో హై టెన్షన్ కనెక్షన్ ఉన్నటువంటి ఇండస్ట్రీలకు మాత్రమే ఉండగా దీనిని ఇప్పుడు వాణిజ్య కనెక్షన్లకు, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలకు, వినియోగదారులకు కూడా ఈ యొక్క టైం ఆఫ్ డే టారిఫ్ పేరుతో ఛార్జీలను పెంచేటువంటి కుట్రకి ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. అంటే ఇక్కడ మీరు ఈ టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ ప్లాన్లు తీసుకొచ్చిన అవాస్తవమా? ట్రూఅప్ ఛార్జీలను పెంచడం అవాస్తవమా? ఇంధన సర్దుబాటు చేయడం అవాస్తవమా? FPPCA ఛార్జీలను అడిషనల్ గా యాడ్ చేయడం అవాస్తవమా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీరు చేసేటువంటి మోసాలకు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ గతంలో కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భారం ఎలాగుందో మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ వ్యవసాయ రంగంలో సాధారణంగా 1000 యూనిట్లను ఒక రైతు ఉపయోగిస్తే అప్పుడు రైతు చెల్లించాల్సినటువంటి కరెంటు ఛార్జ్ 500 రూపాయలు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో
కరెంటు ఛార్జీలే పెంచలేదని చెప్పేటువంటి ఈ నాయకులకి 4,800 వరకు రైతుకి కరెంటు బిల్లు వస్తుంటే ఎందుకు వస్తుందో దానికి కారణాలు చెప్పేటువంటి దమ్ముందా? అంటే ప్రజలు కళ్ళు మూసుకుని ఉన్నారా, లేదంటే రైతులందరూ కూడా ఎక్కడ వచ్చి మాట్లాడలేదనా? మీరు ఏ రకంగా ఈ రకమైనటువంటి అవాస్తవాలను ప్రచురిస్తున్నారు? మరి పరిశ్రమల రంగంలో దాదాపు ఒక 50,000 యూనిట్లు కానీ ఒక పరిశ్రమ ఉపయోగించుకుంటే వాడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,97,000 రూపాయలు వారు విద్యుత్ ఛార్జీలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లు కాస్త 6,09,000కు ఈరోజు చెల్లించాల్సినటువంటి భారం పరిశ్రమల వైపు ఉంది. ఈ రకంగా మీరు పరిశ్రమల మీద మోత మోపితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు ఏ రకంగా వస్తాయనేది మీరే వివరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సాధారణటువంటి గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు కానీ వాడితే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 200 యూనిట్లు కానీ వాడితే 250 నుంచి 300 వరకు బిల్లు వచ్చేటువంటి పరిస్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆ బిల్లు కాస్త 1,800 నుంచి 2,500 వరకు సామాన్యుల పైన ఈ రకమైనటువంటి విద్యుత్ భారం పడుతుంది. మరి ఇన్ని రకాలుగా మీరు వేసేటువంటి ట్రూ అప్ ఛార్జీలు కానీ, ఇంధన సర్దుబాటు ఛార్జీలు కానీ, టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ పేరిట సమయాన్ని బట్టి మీరు వేసేటువంటి విద్యుత్ భారం కానీ, FPPCA ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా అమితంగా ఈరోజు బిల్లులు పెరిగిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారే చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బిల్లులే కదా రావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా బిల్లులు ఏ రకంగా పెరుగుతున్నాయి? ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? మీ యొక్క కళ్ళబొల్లి మాటలను నమ్మి మీకు ఓట్లేసి ప్రజలు మోసపోయారు. మరి మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి దోపిడికి ప్రజల చైతన్యవంతం చెందాలని మేము దానిని ఒక వినూత్న రీతిలో లలిత కళల్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి వీధి నాటకం, ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి వీధి నాటకం భారతదేశంలో, మరి స్వాతంత్ర సమరంలో, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఈ రకమైనటువంటి వీధి నాటకాల ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచి ఎంతో మంది యువకులను స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలాగా చేసినటువంటి వీధి నాటకాలని మీరు అవహేళన చేస్తూ, మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ, డ్రామాలు వేసింది ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఏ రకంగా వీళ్ళు సమాచారం లేక విషయ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారు అని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మేము సవాల్ విసురుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా ఇప్పుడు ప్రజల పైన విద్యుత్ భారం అధికంగా మోపబడింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. ఎవరైనా కూడా సరే ఈ యొక్క పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద చర్చకు వస్తే ఆధారాలతో సహా చర్చలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇంకొకసారి దయచేసి లేనిపోని అవాస్తవాలను మాట్లాడుతూ అవాకులు చవాకులు పేలి మీరు వ్యంగ్యంగా కానీ మాట్లాడితే రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.